ఇప్పుడంతా సోషల్ మీడియా జమానా. మీమ్స్తో మ్యాజిక్, కౌంటర్ వీడియోలతో ఎన్కౌంటర్, దెబ్బకు దెబ్బ, టగ్ ఆఫ్ వార్. అది కూడా కొడుతున్నదెవరో, ఎక్కడి నుంచి కొడుతున్నారో తెలియకుండా కొట్టాలి. తమను టార్గెట్ చేసే వారి ఐపీ అడ్రస్ తెలుసుకోవడానికే వారాలు, నెలలు పట్టాలి. కానీ అలాంటి సోషల్ మీడియా స్ట్రాటజీస్ ఏవి? కాంగ్రెస్ ఇక్కడే వీక్గా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి అదే ఇప్పుడు పెద్ద బలహీనతగా మారిందా? ఇదిగో ఈ పోల్ సర్వే చూసారా? తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో చేపట్టిన సర్వే తాలూకు రిజల్ట్ ఎలా ఉందో గమనించారా? అక్కడ పెట్టిన పదాలను చూసారా? మీకు ఫామ్ హౌస్ పాలన కావాలా, ప్రజల వద్దకు పాలన కావాలా అని సర్వే చేస్తే పర్సంటేజ్ ఎలా తేడా వచ్చిందో చూసారుగా. ప్రజలంతా ఏం కోరుకున్నట్లు తేలింది. ఫామ్ హౌస్ పాలన అన్నది నెగిటివ్ పదం అయినా సరే అదే కావాలంటూ 67% మంది కోరుకోగా, ప్రజల వద్దకు పాలన అన్నది పాజిటివ్ పదమైనా సరే 33%తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎంత సెల్ఫ్ గోల్ ఇది! చిత్రమైన విషయం ఏంటంటే ఈ అంశం మీద సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్ కావాల్సి వచ్చింది. ఇదెవరి లోపం? ఈ ధోరణి పార్టీ శ్రేణులకు ఎంతటి ఇబ్బందికరం! దీంతో కాంగ్రెస్ సోషల్ మీడియా పరంగా ఎంత డొల్లగా ఉందో తేట తెల్లమైపోలేదా? ఇలాగేనా చేసేది? అందుకంటూ ఒక వ్యూహం అక్కర్లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ ఇలాంటి పోస్టే పెట్టాల్సి వస్తే మరేదైనా ఇండైరెక్ట్ అకౌంట్ నుండి పోస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా ఒక డ్రైవ్ లా నిర్వహించి తద్వారా పార్టీకి అధిక శాతం ఓటింగ్ వచ్చేలా చూసుకోవాలి. అందుకంటూ ఒక లాంగ్వేజ్ ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం ఉంటుంది. అదేది అంత టెక్నికల్లీ టాలెంట్ ఉన్నవారు పార్టీలో ఎక్కడ? ఇప్పుడు చూడండి, బీఆర్ఎస్ ఈ పోస్ట్ మీద తన శ్రేణులను ఉసిగొల్పి ఫామ్ హౌస్ లో కూర్చొని పాలించిన తనకు కేసీఆర్ పాలనే కావాలన్న అర్థమొచ్చేలా కుమ్మేసింది. దీంతో ఏర్పడ్డ డ్యామేజ్ ని ఏ రకంగా సీఎంఏ రంగంలోకి దిగి కవరేజ్ ఇచ్చుకోవాల్సి వచ్చింది. గతంలో సునీల్ కొనుగోలు వంటి వారి చేతుల్లోని కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక రేంజ్ లో చెలరేగిపోయింది. అధికారిక బీఆర్ఎస్ మీద విరుచుకుపడేది, కీలరిగి వాతలు పెడుతూ రెచ్చిపోయేది. ఇప్పుడు అలాంటి వ్యవస్థ లేకపోవడం, లైట్ తీసుకో మైండ్ సెట్ చేతుల్లో అధికార పార్టీ సోషల్ మీడియా బాధ్యతలను అప్పగించడంతో ఇదిగో ఇది పరిస్థితి. ఇదంతా సోషల్ మీడియా జమానా. ఇక్కడంతా సామాజిక మాధ్యమ కాలం నడుస్తోంది. మనం చేసే పనికి ఎంత హైప్ తేవాలో సరిగ్గా అదే సమయంలో ఎదుటివారి తప్పులను అంతగా తమకేసి జనం ముందుంచాలి, వారిని ఆలోచింప చేయగలగాలి. కానీ ఇక్కడేం జరుగుతోంది? టోటల్ ఉల్టా పల్టా అని వాపోతున్నారు కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు. ఒక్క పోల్ ఫెయిల్యూర్ మాత్రమే కాదు, ఒకరి మధ్య మరొకరికి కమ్యూనికేషన్ సరిగా లేదన్న మాట ప్రముఖంగా వినిపిస్తోంది. ఒక ప్రోగ్రామ్ ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, జనం దృష్టిలో దాన్నెంత గొప్పగా నిలపాలన్న వ్యవస్థే లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పీఆర్ఓ ఉంటే పేరుకు ఉన్నట్టుంది తప్పించి మరెక్కడా ప్రభావం కనిపించడం లేదన్న మాట వినిపిస్తోంది. గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనౌన్స్మెంట్ సంబంధించి ఒక రూట్ మ్యాప్ ద్వారా ప్రచారం కలిగేలా చేయాలి. కానీ అక్కడేం జరుగుతుంది? నేరుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర మంత్రులు చెప్పుకోవాల్సి వస్తుంది. ఒక స్ట్రాటజిక్ ప్రమోషనల్ క్యాంపెయిన్ జరుగుతుంటే కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. మీరు కావాలంటే చూడండి, ఏడాది పాలనను లెక్కలేనన్ని విజయాలు సాధించింది కాంగ్రెస్. దేశంలోని మరెక్కడా లేని విధంగా రైతు రుణమాఫీ చేసిందా? ఇక రైతు భరోసాతో పాటు భూమి లేని వారికి ఇందిరమ్మ భరోసా పేరిట కూడా డబ్బులిస్తోందా? ఇక 500 రూపాయల బోనస్ వంటి ఎన్నో రైతు సహాయక కార్యక్రమాలు చేపడుతుందా? మరి దాని ప్రచారం ఏ రేంజ్ లో మారుమోగాలి? ఆ ఊసే ఎక్కడా లేదు కాంగ్రెస్ సోషల్ మీడియాలో. ఇది ఇలా ఉంచితే గత బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల మీద ఎంత ఉద్యమం జరిగిందో తెలిసింది. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎక్కడి నుండి తెస్తాను అనడం మాత్రమే కాకుండా గ్రూప్ 1 వంటి లీకేజీ వ్యవహారాలు లెక్కలేనని. అలాంటిది ఈ ప్రభుత్వం వచ్చాక 50,000కు పైగా ఉద్యోగాలిస్తే దానికంటూ ఇవ్వాల్సిన కవరేజ్ జీరో, గుండు సున్నా. దీంతో అటువైపు వైరి వర్గాలు చెలరేగిపోతున్నాయి. రైతు రుణమాఫీ లభించని కొందరంటే కొందరి చేత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సోషల్ మీడియా ఫుల్ స్వింగ్ లో వర్క్ చేస్తుంది. రాని ఒకరిద్దరు అసంతృప్తులతో విశేషంగా నెగిటివిటీ ప్రచారం చేస్తోంది. ఇక అది అసెంబ్లీ అయినా, గ్రేటర్ అయినా, ఆఖరున కలెక్టర్ కార్యాలయంలో జరిగి సమీక్షా సమావేశాలైన బీఆర్ఎస్ లీడర్లు, కార్పొరేటర్లు ధూమ్ధాం చేసేస్తున్నారు. వారు ఏకంగా స్పీకర్, మేయర్, కలెక్టర్ వంటి వారిని కూడా లెక్క చేయకుండా అలజడి సృష్టిస్తున్నారు. దాదాపు బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారు. దాన్ని కూడా వారు పాజిటివ్ గా మలుచుకుంటున్నారు. ఇదే కేటీఆర్ రౌడీలా బిహేవ్ చేస్తున్న కౌశిక్ రెడ్డి వంటి వారిని ట్విట్టర్ వేదికగా ప్రోత్సహిస్తూ దాన్ని కూడా ప్రచారం చేసుకుంటుంటే వారి నెగిటివిటీ, తప్పుడు వ్యవహార శైలిని ఎండగట్టడంలో ఘోరంగా విఫలమవుతోంది కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ అన్న మాట భారీగా వినిపిస్తోంది. ఇదెక్కడి విడ్డూరం అన్నది కాంగ్రెస్ క్యాడర్ నుంచి వస్తున్న ప్రశ్న.
హైడ్రా విషయంలో కూడా అంతే. నాగార్జున కన్వెన్షన్ కూలగొట్టడంతో జనమంతా ఆహా ఊహో అన్నారు. విషయం అర్థమైన ప్రత్యర్థి పార్టీ వెంటనే సామాన్యుల ముందు మైక్ పెట్టించి వారి చేత ఏకంగా బూతులు తిట్టిస్తూ ఉంటే అక్కడి నుంచి కౌంటర్లు లేవు. ఒక దశలో హైకోర్టు హైడ్రా దుందుడుకు వైఖరిని తీవ్రంగా వ్యతిరేకించిన ఆ తర్వాత హైడ్రా లాంటి వ్యవస్థల ఏర్పాటు ప్రభుత్వ హక్కని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైప్ క్రియేట్ చేయడంలో ఘోరంగా ఫెయిల్ అయింది కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్. అసలు హైడ్రా కేవలం కూల్చివేతలే కాదు, అద్భుతంగా చెరువుల సుందరీకరణ చేపడితే దాన్ని జనంలోకి తీసుకెళ్లేవారేరి అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాంగ్రెస్ పాలనలోని తెలంగాణకు 0 కేటాయింపులు. అప్పుడు పార్టీ ఏం చేయాలి? ఈ దిశగా తాము కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఎక్స్పోజ్ కావాలి. ఎప్పుడైతే జీరో ఫ్లెక్సీలు వెలిశాయో వెంటనే ఎంటర్ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అది రాష్ట్ర బడ్జెట్ కాదు కేంద్ర బడ్జెట్ అంటూ లాజిక్ లాగుతుంటే ఇక్కడ కుండబద్దలు కొట్టేవారిక్కడ. ఈ దిశగా ఉరుకులు పరుగులేవి. సోషల్ మీడియా చేయాల్సిన హడావిడి ఏది? అసలు వారికంటూ ఇవ్వాల్సిన ఆదేశాలేవి? నిల్ రియాక్షన్. దీంతో జరగాల్సిన నష్టం భారీగా జరిగిపోతుంది. చిత్రమైన విషయం ఏంటంటే ఇంత అధికారం ఉండి కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాను అద్భుతంగా రన్ చేయలేక చేతులు ఎత్తేయడం మొదటి తప్పిదం కాగా, రెండో బిగ్ మిస్టేక్ బీఆర్ఎస్ బీజేపీ ట్రాప్ లో పడిపోవడం. గద్దర్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం అనే విషయంలో ఎంత హైప్ క్రియేట్ చేసి కాషాయ పార్టీని ఎంతటి కష్టాల్లోకి నెట్టాలి. అప్పటికి సీఎం బీజేపీ ఆఫీస్ ఉండే గల్లీకి గద్దర్ పేరు పెట్టేస్తానని హెచ్చరిస్తే దాంతో ఎంత చెడుగుడు ఆడేసుకోవాలి. కానీ ఆ స్థాయికి తగ్గ ఆటగాళ్లు లేరని అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీంతో పార్టీ శ్రేణులకు ఇటు గోడ దెబ్బ చెంపదెబ్బ తప్పడం లేదు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. దీనంతటికీ రీజన్ ఏంటి అని చూస్తే ఎవరికి వారి యమునా తీరి. అందరూ ఏకతాటిపై ఉండి పని చేసుకోలేకపోవడం, ఒకరి మధ్య మరొకరికి కమ్యూనికేషన్ లేకపోవడం. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై జాతీయ మీడియా ముందు కూడా చెప్పారు. కాంగ్రెస్ ఓల్డ్ ఫార్మాట్ అయిన టెస్ట్ మ్యాచ్లు ఆడుతోంది. ప్రజెంట్ T20 జమానా నడుస్తోంది. మనమంతా ఈ ఫార్మాట్ లో ఆడితేనే గెలవగలమని అన్నారు. కానీ ఇక్కడెవరికి ఆ మాటే పట్టడం లేదు. అదే కేటీఆర్ సోషల్ మీడియా పవర్ ఏంటో తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆ దిశగా తన శ్రేణులను పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో వారి ముందు వీరు బోల్తా పడుతున్నారన్న మాట పెను శబ్దం చేస్తూ వినిపిస్తోంది. మరి ఇకనైనా కాంగ్రెస్ తన సోషల్ మీడియా వింగ్ ని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందా లేదా తేలాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే అంటున్నారు మీడియా రంగ నిపుణులు.